బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతానికి హైదరాబాద్ విజయవాడ హైవే ఖాళీగా దర్శనమిస్తుంది. నేడు మౌని అమావాస్య భయంతో నిన్న సాయంత్రమే హైదరాబాద్కి బయలుదేరారు ఆంధ్రాకు సంబంధించిన జనం. సంక్రాంతి సెలవులు ముగియడంతో మొత్తానికైతే రిటర్న్ జర్నీ. నిన్న రాత్రే హైవే పొడవునా ఇటు భారీ ట్రాఫిక్ జామ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు కీసర, అలాగే కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్లే వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలిచ్చారు పోలీసులు. అలాగే ఇటు కోదాడ, నార్కెట్పల్లి, అలాగే చిట్యాల వద్ద దారి మళ్లింపు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆదివారం తెల్లవారుజామున వరకు ఇటు హైదరాబాద్కి తరలి వచ్చారు జనమంతా. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇటు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది సంక్రాంతి పండుగ కోసం వెళ్ళారు. ఇటు బస్సులు అలాగే ట్రైన్లలో దాదాపు 14 లక్షల మంది, అలాగే ప్రైవేట్ వెహికల్స్లో ఒక 6 నుంచి 10 లక్షల మంది. 7 లక్షల వెహికల్స్ పంతంగి టోల్ ప్లాజాని వెళ్ళేటప్పుడు క్రాస్ చేశాయంట. 70,000 వాహనాలు, ప్రైవేట్ వాహనాలు ఇటు పంతంగి టోల్ ప్లాజాని క్రాస్ చేయడం. అలాగే మొత్తం మీద హైదరాబాద్ నుంచి ఒక 20 నుంచి 25% పాపులేషన్ ఆంధ్రాకి ఈ పొంగల్ సందర్భంగా వెళ్ళాయి. సో టోల్ ప్లాజాల దగ్గర మొత్తానికైతే భారీగా ట్రాఫిక్ జామ్ నిన్న ఉండే. మౌని అమావాస్య కారణంగానే ప్రస్తుతానికైతే విజయవాడ హైదరాబాద్ హైవే ప్రస్తుతానికి ఖాళీగా దర్శనమిస్తుందంట. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, నిన్న సిచ్యువేషన్ ఎలా ఉండే? ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఎన్ని గంటల సమయం పడుతుండే నిన్న? కృష్ణమోహన్, నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్ని గంటల సమయం పడుతుండే? నిన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉండే? అదేనా బేసిక్గా నిన్న అంటే ఈరోజు మౌని అమావాస్య. ఈరోజు మౌని అమావాస్య ఇళ్ళకి వచ్చిన కుటుంబాలు ఇప్పుడు కూడా బయటికి రారు. దాంట్లో నిన్నే అందరూ శనివారం మధ్యాహ్నానికి బయలుదేరిన పరిస్థితి. నిన్న పురుషులు కూడా హైదరాబాద్కి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. కీసర, కొర్లపాడు, పంటంగి తోలుపాడు తీర్థమైన రద్దీ. అందులో నుంచి హైదరాబాద్ తిరిగి తమ హైదరాబాద్ కి చేరుకుని ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు ఇస్తే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తిరిగి నిన్నంతా కూడా బయలుదేరిన పరిస్థితి. రాత్రి పూర్తిగా కూడా కనపడింది. దాదాపుగా 12-13 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాత్రికి నిన్నే అందరూ తిరిగి ఈరోజు మాత్రం హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ హైవే ఖాళీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అమావాస్య రోజు ఎవరు కూడా పెద్దగా ప్రయాణాలు తెచ్చుకోరు. అందుకే మ్యాక్సిమం నిన్నే చాలా మంది మళ్ళీ రేపు కొంత రద్దీ ఉండే అవకాశం ఉంటుంది అనేది అధికారులు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజు దాదాపుగా వాహనాలు హైదరాబాద్ కి తెల్లవారుజామున కల్లా ప్రత్యేకమైన మార్గాలని ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అంటే ఈరోజు తెల్లవారుజామున వరకు హైదరాబాద్ కి పెద్ద ఎత్తున జనాలు తిరిగి తమ గమనాలకి తెలిపే ఈరోజు అందరూ బయలుదేరిన పరిస్థితి. దాదాపుగా 12-13 గంటలు హైదరాబాద్ చేరడానికి సమయం పడుతుంది. అందుకని అందరూ ఈరోజు ఎవరు పెద్దగా మొత్తం కూడా ఖాళీ కనిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు హైదరాబాద్కి సంబంధించి ఇటు టోల్ ప్లాజాలన్నీ కూడా 2 కొత్త టోల్ ప్లాజాస్ని కూడా ఓపెన్ చేశారు. నిన్న ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. ఇటు దసరా, ఇటు సంక్రాంతిని ముగించుకొని ఇటు ఆంధ్రాకి సంబంధించిన దాదాపు 20 నుంచి 25 లక్షల మంది మండే నుంచి వాళ్ళ ఆఫీసులకి అందుకోవడానికి, అలాగే మౌని అమావాస్య భయంతోనే నిన్న సాయంత్రమే హైదరాబాద్కు బయలుదేరారు. ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళంతా కూడా దాదాపు ఒక 20 నుంచి 25 లక్షల మంది. మనం చూసుకుంటే కనుక ప్రైవేట్ వెహికల్స్ దాదాపు 70,000 ప్రైవేట్ వెహికల్స్ నిన్న పంతంగి టోల్ ప్లాజాని దాటినట్టు తెలుస్తుంది. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి 12 గంటల సమయం పట్టింది.
12 అవర్స్, సాధారణంగా ఒక 5 నుంచి 6 గంటలు పట్టాల్సింది కాస్త 12 గంటల సమయం పట్టింది. అలాగే ఇటు గుంటూరు నుంచి కనుక ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు 10 గంటల సమయం పడుతుండే. హెవీ ట్రాఫిక్ ఉండడం ద్వారా ఇటు మిర్యాలగూడ నుంచి ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం, అలాగే చింతపల్లి నుంచి కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసి నేషనల్ హైవే 65కి మళ్లించినట్టు తెలుస్తుంది గుంటూరు నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా. అలాగే విశాఖపట్నం నుంచి వచ్చే ట్రాఫిక్ ఇటు రాజమండ్రి నుంచి, దాని తర్వాత విజయవాడ నుంచి భారీ ట్రాఫిక్ ఉన్నట్టు తెలుస్తుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి రావడానికి సుమారు 17 గంటల సమయం. అలాగే ఇటు కర్నూలు నుంచి ఒకసారి మనం చూస్తే కనుక కర్నూలు నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇటు రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు తిరుపతి నుంచి కూడా ఒక 14 నుంచి 15 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నేషనల్ హైవే 44కి సంబంధించిన కారిడార్ ఇటు షాద్నగర్ ఎంట్రీ పాయింట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్లో మూమెంట్ ఉందని సమాచారం. సో దాంతోపాటు నెల్లూరు నుంచి కనుక మనం ఒకసారి చూస్తే కనుక నెల్లూరు నుంచి కూడా దాదాపు 12 గంటల సమయం ఇటు నార్కేట్పల్లి అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హెవీ ట్రాఫిక్ ఉండడం గమనించారు. సో మొత్తం మీద ఇటు నేషనల్ హైవే 65లో ఇటు ఫ్లైఓవర్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇటు చిట్యాల అలాగే పెద్ద కాపర్తి పరిసర ప్రాంతాల్లో హైవేస్కి ఇటు ఫ్లైఓవర్ వర్క్స్ అక్కడ జరగడం వల్ల మొత్తానికైతే ఇటు కొంత బాటిల్ నెక్స్ టైట్ ట్రాఫిక్ ఉండడం వల్ల ఇటు పంతంగి టోల్ ప్లాజా దగ్గర దాదాపు 50,000 వాహనాలు గడిచిన 24 గంటల్లో ఇటు పంతంగి టోల్ గేట్ని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది టోల్ ప్లాజాని. సో మొత్తానికైతే ఇటు పంతంగి టోల్ ప్లాజా దగ్గర 30 to 60 minutes, హాఫ్ అన్ అవర్ నుంచి 1 గంట 1 అవర్ దాకా ఫాస్టాగ్ ఉన్నా కూడా అక్కడ సమయం పడుతుంది పంతంగి టోల్ ప్లాజా దగ్గర. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే హెవీ వెహికల్స్ ఏవైతే విజయవాడ సైడ్ నుంచి హెవీ వెహికల్స్ వచ్చే వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇటు కోదాడ అలాగే మాల్ ఈ ఏరియాస్ నుంచి ఈ రూట్స్ నుంచి డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మాచర్ల అలాగే గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా ఇటు నాగార్జున సాగర్ మీదుగా హైదరాబాద్కి డైవర్ట్ చేశారంట. సో గుంటూరు నుంచి ఏదైతే గుంటూరు నుంచి వచ్చే ట్రాఫిక్ని ఇటు మిర్యాలగూడ అలాగే హలియా రూట్లో డైవర్ట్ చేశారు. మాచర్ల నుంచి వచ్చే ట్రాఫిక్ని ఇటు నాగార్జున సాగర్ రూట్లో డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద సిటీకి ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీరు తగిన ఆహారం అలాగే మీ వెహికల్స్లో తగిన ఫ్యూయల్ని కూడా ముందే ప్లాన్ చేసుకునేలాగా ఉంటే మీరు లాంగ్ క్యూస్లో ఇబ్బంది పడే అవకాశం ఉండదు. సో మొత్తానికైతే నిన్ననే మౌని అమావాస్య నేడు ఉండడంతో నిన్న సాయంత్రం నుంచే ఇటు హైదరాబాద్ బయలుదేరారు ఆంధ్రాకు సంబంధించిన జనమంతా. సో మొత్తానికి సిటీ ఇవాళ తెల్లవారుజామున సమయానికి ఇటు సిటీకి సంబంధించిన టోల్గేట్ ప్లాజాలు ఇటు పంతంగి టోల్గేట్ ప్లాజా అలాగే కొర్లపహాడ్ టోల్గేట్ ప్లాజా ఇలా తదితర టోల్గేట్ ప్లాజాలు అన్ని చోట్ల కూడా ఇటు ట్రాఫిక్ బాగా నిలిచిపోవడం అలాగే నిన్న రాత్రి హైవే పొడవునా భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయినట్టు తెలుస్తుంది. ఇటు కీసర కొర్లపహాడ్ అలాగే పంతంగి టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీతో ఇటు ట్రాఫిక్ జామ్ అవ్వడం, దాంతోపాటు ఇటు ఆంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళే వారిని ఇటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కోదాడ నార్కెట్పల్లి చిట్యాల వద్ద డైవర్షన్ పాయింట్స్ పెట్టి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆదివారం తెల్లవారుజామున వరకు ఇటు హైదరాబాద్కి తరలి వచ్చారు జనం. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ప్రస్తుతానికి హైదరాబాద్ చేరుకున్నారా? మీ సొంత ఊళ్ళలోనే ఉన్నారా? ఎంత ట్రావెల్ టైం హైదరాబాద్కి రావడానికి మీకు ఎంత సమయం పట్టింది అన్న వివరాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. at KL